దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినవి కంటి కనబడలేదు, చెవి కనబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చూడండి, దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్టుగా సత్యవంతుడైన, పరిశుద్ధుడైన, లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు ఆరాధిస్తున్నారా? మీరు ఆయనను ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నారా? అయితే ఆయనను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని ఆయన కూడా గొప్పగా ప్రేమిస్తున్నారు. ఈ లోక ప్రజలందరినీ కూడా ప్రభు ఎంతో గొప్పగా ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని శిలువ మీద అర్పించారు. అయితే దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి కొరకు దేవుడు ఎన్నో గొప్ప ఈవులను, మంచి ఈవులను సిద్ధపరిచి ఉంచారు. అవి ఆయనను ప్రేమిస్తున్నటువంటి వారి యొక్క కంటికి కనిపించకపోవచ్చు, చెవికి వినబడకపోవచ్చు, హృదయాన్ని ఆలోచనకు అంచనా వేయలేకపోవచ్చు. కానీ మరి దేవుని యొక్క వాగ్దానం మనకి సెలవిస్తున్నట్టుగా తప్పనిసరిగా మరి దేవుడు నీ కొరకు ఏమైతే సిద్ధపరిచారో అది దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నారు. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప ఈవులను నీవు పొందుకొని గొప్పగా ఆశీర్వదించబడాలని దేవుని చిత్తమైనది. కనుక నీ యొక్క జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు బట్టి కృంగిపోవద్దు. నీవు మొదలుపెట్టిన కార్యములు మధ్యలోనే ఆగిపోతున్నాయని నీవు బాధపడద్దు. నీ యొక్క హృదయ అంతరంగంలో వస్తున్న ఆలోచనను బట్టి నువ్వు కుడికి ఎడమకు తొలగిపోవద్దు. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి గట్టిగా పట్టుకొని ప్రార్థన చెయ్యి. దేవుని యొక్క వాగ్దానము ఈ సమయంలో నీతో మాట్లాడుతూ ఉంది. నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నీ కొరకు గొప్ప వాటిని సిద్ధపరిచి ఉంచాను, వాటిని నేను నీకు అనుగ్రహిస్తాను అని ప్రభువే సెలవిస్తున్నారు. కనుక ఆయనను ప్రేమిస్తున్నటువంటి వారందరికీ దేవుడు గొప్ప సహాయకుడై ఉన్నారు. మరి యెహోవా అందరికీ ఉపకారి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ఉపకారి అన్నాడు. మరీ ముఖ్యంగా మీరు ఆయనను ఆరాధిస్తూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిగా ఉన్నారు కనుక మీకు ఏమి కావాలో, ఏ సమయంలో ఏ విధమైనటువంటి కార్యం మీ జీవితంలో జరగాలో, ఎట్టి రీతిగా నీ జీవితం ఉండాలో ప్రభువుకి బాగా తెలుసు. ఆయనకి నీ నడక, నీ పడక, నీ చర్యలు, నీ యొక్క సమస్త మార్గములు, నీ జీవితం అంతటి గురించి ప్రభుకి తెలుసు. కనుక నీవు దేవుని వైపు తిరిగి నీ జీవితాన్ని ఆయనకు అర్పించి నీవు ఆయన ఆలోచనను కొరకు కనిపెట్టుకొని ఆయన యొక్క మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప ఈవులను, మంచి ఈవులను, ఆ సమాధానకరమైనటువంటి ఆ ఉద్దేశములను దేవుడు నీ జీవితంలో గొప్పగా నీకు అనుగ్రహిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి అయ్యా తండ్రి. ఈ దినమంతా వారికి పగలు రాత్రి తోడుగా ఉండండి. కీడు, శోధన, అపాయాలను తప్పించండి. దుష్ట రోగములను వారికి దూరపరచండి అయ్యా. వారిని, వారి పిల్లల్ని గొప్పగా పోషించండి. ప్రతి సాతాను శక్తులను, క్రియలను యేసు నామములో కాల్చివేయండి అయ్యా. వారి యొక్క సమస్త పనుపాటలందు, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చేతి పనులన్నింటిలో కూడా మీ సన్ని తోడుగా ఉంచి నడిపించండి అయ్యా. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము. ఈ దినమంతా కూడా వారికి ఎంతో కాపుదలి ప్రభా. ఎండ తీవ్రతను తగ్గించండి. మరి ఎండ దెబ్బ తగలకుండా నీ బిడ్డల్ని కాపాడండి. ఇదిగో రోగగ్రస్తులు తండ్రి, గర్భిణీ స్త్రీలు, అలాగే తండ్రి బాలింతరాలు, అలాగే ప్రభా తండ్రి పెద్దవారు ఎంతగానో తండ్రి ఈ యొక్క ఎండ తీవ్రతను తాళుకోలేకపోతున్నారు. నాయనా, ఈ ఎండ తీవ్రతను తగ్గించి నీ ప్రజలను మీరెంతగానో కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఈ యొక్క ప్రార్థన ఆలకించి ఈ దినమంతా మీరు తోడయుండి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.